అయితే గుడిసెలో కూర్చున్నాం ఇప్పుడైతే. మా మోక్షగాడు మన కోసం కాఫీ రెడీ చేస్తాడు. బిజీగా తాగేద్దాం మళ్ళా. వచ్చేస్తున్నా మమ్మీ. ఇలా కాఫీ ఏడుందే? తాయెత్తుందే, ఇది తాయెత్తు కాదే. అదేంటి ఓహో ఇట్లా టిప్ చేసుకునేదా? చాపత్తదా? ఉత్తిగా అంటే ఎట్లా చూపి నేను తాగుతా. మా మోక్షగాన్ని చూస్తే నాకు నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. నేను కూడా మా ఇంటి ముందు ఉన్న జాగాలో ఇలానే టెంట్ వేసుకొని పూరంట పువ్వంట ఆట ఆడేది పావులతోని. మా అమ్మ తిట్టేది. ఇంట్లో కూడా ఇట్లాంటి గయ్యాలు రాక్షసులు ఉన్నారా? ఉంటే కింద కామెంట్స్. అదిలో పిల్లల పరిస్థితి ఇదే. ఊళ్ళో ఉంటే 10 మందితో ఆడుకోవచ్చు, కానీ ఇక్కడ ఒంటరిగా ఇంట్లోనే ఆడుకోవాలి, అది కూడా మమ్మీతోనే. తిన్నది ఇందులోనే వాడుకుంది. నన్ను చూస్తే బాధ అనిపించింది. ఏం చేస్తాం, తప్పదు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ లో చెప్పండి. పక్కన ఉన్న గంటనైతే మర్చిపోకండి. బాయ్ బాయ్.